ఇది కేవలం విమానం కాదు, భారతదేశ నావికాదళ చరిత్రలోనే ఒక మహాగాథ. దీని శబ్దం వింటేనే శత్రువుల గుండెల్లో వణుకు పుడుతుంది. అది మరేంటిదో కాదు, మన TU-142 ఫైటర్ ఫ్లైట్. ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం పార్ట్ 1లో వచ్చేసి ఫ్లైట్ మోడల్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని వ్యవస్థలు కలిపి పనిచేస్తే మనకి ఫ్లైట్ అనేది ఎస్పెషల్లీ ఫైటర్ ఫ్లైట్స్ అనేవి సమర్థవంతంగా నిర్వహించబడతాయో తెలుసుకుందాం. పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పార్ట్ 1 చూసి చూడండి, ఇంకా మీకు బాగా డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఈ ఫైటర్ ప్లేన్ వచ్చేసి భారత నావికా దళంలో దాదాపు 30 సంవత్సరాలు సేవలు అందించడం, ఇది భారతీయులుగా మనం గర్వించదగ్గ విషయం. TU-142 అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫైటర్ ప్లేన్లలో ముందు వరుసలో ఉంటుంది. ఇది కేవలం ఎగిరే యంత్రం కాదు, ఇది ఒక ఫ్లయింగ్ వార్ రూమ్. యుద్ధ సమయంలో శత్రు దేశాలకు సంబంధించిన ఎన్నో జలాంతర్గాములను గుర్తించి ధ్వంసం చేసిన చరిత్ర మన TU-142కు ఉండడం నిజంగా మనకు గర్వకారణం. ఈ యోధుడు 2017లో విశ్రాంతి తీసుకున్నాడు, కానీ మన దేశానికి ఇచ్చిన సేవలు మాత్రం శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయాయి. ఈ విమానం వచ్చేసి తన జీవితకాలంలో 3 మిలియన్ కిలోమీటర్స్ గగనతలంలో సేవలు అందించడం జరిగింది. ఇది దాదాపు భూమిని 70 సార్లు చుట్టిన దాంతో సమానం. ఇప్పుడు మనం ఈ విమానం అంతర్గత వ్యవస్థను పరిశీలిద్దాం. ఈ విమానాన్ని మనం 7 పార్ట్స్గా డివైడ్ చేసేది చూడొచ్చు. ఒక వీడియోలో రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి సోనోబాయ్స్. పార్ట్ 1లో చెప్పినట్లుగా వీటిని సముద్ర ఉపరితలం పైన డ్రాప్ చేసి సెన్సార్ల లాగా వీటిని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 7లో వచ్చేసి మనకి రాడార్ సిస్టమ్, నైట్ విజన్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్ యూనిట్ సిస్టమ్స్ అయితే ఉండడం జరిగింది. నెంబర్ 6 వచ్చేసి క్రూ రెస్ట్ ఏరియా. యుద్ధ సమయాలలో మన సైనికులు చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి వారు విడతల వారీగా విశ్రాంతి తీసుకోవడానికి రెస్ట్ రూమ్ అయితే ఉండడం జరుగుతుంది. నెంబర్ 5 బాంబే అండ్ వెపన్ సిస్టమ్. సో శత్రు దేశాల మీద యుద్ధ సమయాలలో మనకి ఈ బాంబే సిస్టమ్ నుండే ఆ వెపన్స్ కానీ మిసైల్స్ కానీ శత్రు దేశాల మీదకి జారవిడవడం జరుగుతుంది. నెంబర్ 4 వచ్చేసి మ్యాగ్నెటిక్ అనామల్ డిటెక్టర్. టైల్ ఎండ్లో ఉండే ఈ భాగం సముద్ర ఉపరితలం పైన మెటల్ ఆబ్జెక్ట్స్ని పసిగట్టడంలో ఉపయోగపడుతుంది. ఇది నెంబర్ 2 వచ్చేసి ఫ్లైట్ డెక్లో నావిగేషన్ రూమ్. నెంబర్ 1 వచ్చేసి కాక్పిట్. స్పెషల్ వీడియో పర్మిషన్ తీసుకొని మీకోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.